గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. బీహార్, యూపీలో అల్లర్లకు మించి ఏపీలోని నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఏపీలో పోలింగ్ ముగిసినా కూడా చెలరేగిన వేడి చల్లారడం లేదు. ముఖ్యంగా పల్నాడు జిల్లా నివురుగప్పిన నిప్పుల పరిస్థితి ఉంది. కొన్నేళ్ల పాటు ప్రశాంత వాతావరణం కనిపించిన పల్నాడులో ఈ ఎన్నికల్లో రక్తం పారింది. మరోసారి గ్రూపు గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి. వైసీపీ, టీడీపీ నాయకులు దారుణంగా కొట్టుకుంటున్నారు. పోలింగ్ రోజు ప్రారంభమైన రాళ్ల దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. తలలు పగిలినా, కాళ్లు విరిగినా దాడులు చేసుకునేందుకు వెనుకాడడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఇవాళ హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నేత చెదలవాడ అరవింద్ బాబును కూడా బయటకు రాకుండా పోలీసులు ఇంట్లో అరెస్ట్ చేశారు. ఇతర ఎమ్మెల్యేలు, నేతల ఇళ్ల వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాల్ని మోహరించారు. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకల్ని కూడా నియంత్రిస్తున్నారు. పల్నాడులో 144 సెక్షన్ కొనసాగిస్తూ పోలీసులు భారీగా కేంద్ర బలగాలతో పహారా కాస్తున్నారు. ఎన్నికల తర్వాత దాడులకు పాల్పడ్డ వాళ్లపై ఇప్పటికే కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేస్తున్నారు. దీంతో క్రమంగా పరిస్థితి అదుపులోకి వస్తోంది. ఇప్పటికే మాచర్ల పట్టణంలో పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకల్ని కూడా నియంత్రిస్తున్నారు. మరోవైపు అక్కడక్కడ ఇంకా జరుగుతున్న ఘర్షణలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నేతలు కూడా బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. పల్నాడులో నిన్న ఎలక్షన్ అప్పుడు, అలాగే ఎలక్షన్ తర్వాత జరిగిన సంఘటనల దృష్ట్యా అదనపు బలగాలను పిలిచి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైనా కానీ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలకి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయటం, అట్లనే వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ, పీడీ యాక్ట్ లేదా ఎక్స్టర్న్మెంట్ ఇట్లాంటి కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఆదేశాలు వచ్చాయి. అన్ని చోట్ల బలగాలు మోహరించడం జరిగింది. వాళ్ళందరూ కంటిన్యూస్గా పహారా నిర్వహించి ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంప్లీట్గా సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. అట్లనే ప్రజలు కూడా ఏ విధమైన భయాందోళనలకి గురవ్వాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఫోర్సెస్ అన్ని రీచ్ అయ్యాయి. పొద్దున కల్లా ప్రతి చోట సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సార్ కూడా వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లనే సీనియర్ ఆఫీసర్స్, ఏడీజీ గారు, డీజీ గారు కూడా ఏ రకమైన చర్యలు తీసుకొని ఈ సంఘటనలను అరికట్టాలనే దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.